హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అని శివనారాయణ ముందు నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక శ్రీధర్ అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇక అప్పుడే శ్రీధర్తో అడుగుతూ ఉంటుంది స్వప్న, ఏమైంది నాన్న, ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే నిజాలు బయట పెట్టాలని వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళాక మరో గుండె పగిలే నిజం తెలిసింది అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే అప్పుడు ఇక అది విని ఏంటండి అని కావేరి అడుగుతూ ఉంటే సుమిత్ర చెల్లికి బ్లడ్ క్యాన్సర్ అంట కావేరి అని అంటూ ఉంటాడు. అది విని కావేరి స్వప్న ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక స్వప్న అయితే అదేంటి డాడీ, అసలు సుమిత్ర గారికి బ్లడ్ క్యాన్సర్ ఏంటి, ఇప్పుడు ఆవిడ ఈ ప్రమాదంలో ఉందా అని అడుగుతూ ఉంటుంది స్వప్న. ప్రమాదం ఏమీ లేదు, జ్యోత్స్న అనే వాళ్ళ అమ్మని కాపాడుతుందని, బోన్ మ్యారో ట్రీట్మెంట్ ద్వారా సుమిత్రని కాపాడొచ్చని డాక్టర్ చెప్పింది. ఇప్పుడు జ్యోత్స్ననే వాళ్ళ అమ్మకి బోన్ మ్యారో ఇవ్వాలి అని అంటూ ఉంటాడు శ్రీధర్. శ్రీధర్ అలా కావేరితో మాట్లాడేటప్పుడు దాసు అక్కడికి వచ్చి వాళ్ళ మాటల్ని వినేస్తాడు. జ్యోత్స్న ఎలా కాపాడుతుంది, అసలు జ్యోత్స్న వదిన కన్న కూతురు కాదు కదా. ఇప్పుడు ఆ రోజు నేను నిజం చెప్పడానికి వెళ్ళినప్పుడు నన్నే చంపాలని చూసింది. కన్న తండ్రి అని నేను తెలిసినా కూడా తను నన్ను కూడా బ్రతకనివ్వాలని అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు సుమిత్ర వదినికి బోను మ్యారోని ఇస్తే తన పుట్టిక గురించి అందరికీ నిజం తెలిసిపోతుందని సుమిత్ర వదిని జ్యోత్స్న చంపాలని కూడా అనుకుంటుంది. ఇప్పుడే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ వెంటనే దాసు అయితే నిజం చెప్పడానికి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇంట్లో ఎవ్వరు కూడా ఉండరు. అప్పుడు ఇక దాసు అయితే దశరథకి ఫోన్ చేస్తాడు. అన్నయ్య, జరిగిందంతా తెలుసుకున్నాను, ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఎవరూ లేరేంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే దశరథ ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాము అని అంటూ ఉంటాడు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే బోన్ మ్యారోని ఇవ్వడానికి టెస్టులకి అయితే వెళ్తుంది. అలా టెస్టులకి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్న నర్సుని చూసి ఇక జ్యోత్స్న అయితే నీకు కావాల్సినంత డబ్బు ఇస్తాను, నా రిపోర్టు అంతా కూడా సుమిత్ర గారి రిపోర్ట్తో కలిసిందని నువ్వు డాక్టర్కి అబద్ధం చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇక నర్సు డబ్బులకి ఆశపడి సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటూ ఉంటుంది. తర్వాత ఇక జ్యోత్స్నకి కొన్ని టెస్టులు చేశాము, 10 నిమిషాల్లో ఆ టెస్టులు వచ్చాక బోన్ మ్యారోని మొత్తం కూడా ప్రాపర్స్ని మేము సిద్ధం చేస్తాము, మొదలు పెడతాము అని అంటూ ఉంటుంది డాక్టర్. ఇంతలో ఇక నర్సు 10 నిమిషాల తర్వాత వచ్చి మేడం, జ్యోత్స్న గారి బోన్ మ్యారో అలాగే సుమిత్ర గారికి మ్యాచ్ అవుతుంది మేడం, రిపోర్ట్స్ వచ్చాయి, ఇక మనం ఆపరేషన్కి సిద్ధం చేసుకోవడమే అని నర్స్ అయితే చెప్తుంది. అది విని కార్తిక్, దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతాం. మీరు సరిగ్గానే చూసారా అని నర్సుని అడుగుతూ ఉంటాడు. కార్తిక్ అయితే మేము సరిగ్గానే చూసాం సార్, అది నిజమే అని అంటూ ఉంటే అప్పుడే కార్తిక్ అయితే నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటూ నువ్వు చెప్తుంది అబద్ధం, అసలు జ్యోత్స్నది ఎలా మ్యాచ్ అయ్యింది అని అడుగుతూ ఉంటాడు కార్తిక్. అప్పుడు ఇక జ్యోత్స్న అంటే నేను ఈ ఇంటి వారసురాలు కాదన్న విషయం దాసు కార్తిక్ బావుకి చెప్పేశాడు అని జ్యోత్స్న అయితే క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడే ఇక దశరథ అయితే ఏం మాట్లాడుతున్నావురా, జ్యోత్స్నది మ్యాచ్ అవుదంటున్నావేంటి, జ్యోత్స్ననే కదా మా కన్న కూతురు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని చెప్తూ ఉంటాడు కార్తిక్. అయితే నిజాన్ని చెప్పబోతుండగా నేను చెప్తాను కార్తిక్ అని దాసు అయితే అక్కడికి వస్తాడు. ఇక దాసుని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. గ్రాని, నువ్వు వెంటనే నీ కొడుకుని తీసుకొని బయటికి వెళ్ళు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పారిజాతం ఏంట్రా నువ్వు చెప్పేది, ముందు బయటికి వెళ్దాం పదా అని అంటూ ఉంటే ఆగమ్మా, ఏంటి బయటికి వెళ్ళేది, ఇన్ని రోజులు ఈ రహస్యాన్ని నాలోనే దాచుకున్నాను, కానీ ఇప్పుడు సుమిత్ర వదిన ప్రాణాలకి సంబంధించిన విషయం, అందుకని నిజాన్ని బయట పెట్టాలని అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు దాసు.
అప్పుడే ఇక దశరథ అయితే, ఏంటి దాసు నువ్వు నిజం చెప్పాలనుకుంటున్నావా? అసలు ఏం నిజం చెప్పాలనుకుంటున్నావు అని దశరథ అడుగుతూ ఉంటే, ఇన్ని రోజులు జ్యోత్స్న నిన్ను ఎందుకు చంపాలనుకుంది అని నన్ను అడిగావు కదన్నయ్య, దానికి సమాధానం ఇప్పుడు నేను చెప్తాను అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే పారిజాతం అది విని షాక్ అయిపోతాం. ఏంట్రా దాసు నువ్వు చెప్పేది? నిన్ను చంపాలనుకుంది జ్యోత్స్నానా అని అంటూ ఉంటే, అవునమ్మా, ఆ రోజు ఈ నిజం చెప్పడానికి నేను వస్తున్నానని, నేను ఎంత చెప్పినా ఆగడం లేదని నా తల మీద రాటుతో బలంగా కొట్టి జ్యోత్స్న నన్ను చంపాలనుకుంది. తర్వాత దూరంగా తీసుకువెళ్ళి రాయితో నా తల బద్దలు కొట్టి చంపాలని చూసింది. అప్పుడే దశరథ అన్నయ్య నన్ను చూసి కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాల్ని పోశాడు అని నిజాన్ని బయట పెడితే, అప్పుడే ఇక జ్యోత్స్న వైపు కోపంతో రగిలిపోయి చూస్తూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇక దాసుని శివనారాయణ వాళ్ళ విషయాలు తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు అన్నయ్య, జ్యోత్స్న నా కన్న కూతురు. మా అమ్మ స్వార్థంగా ఆలోచించి శివనారాయణ గారు నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారనే కోపంతో ఆ రోజు బిడ్డల్నిద్దరినీ మార్చేసింది. ఇద్దరు కూడా ఒకే రోజు డెలివరీ అయ్యారు. సుమిత్ర వదిన నా భార్య పుట్టిన బిడ్డ చనిపోయిందని నా భార్యకి పుట్టిన జ్యోత్స్నాని తీసుకువచ్చి సుమిత్ర వదిన ఒడిలో పడుకోబెట్టింది అని అంటూ ఉంటాడు దాసు. మరి మా కూతురు ఎవరు అని అడుగుతూ ఉంటాడు దశరథ. మీ కూతురు ఎవరో కాదన్నయ్య, మీ కళ్ళెదురుగా కనిపిస్తున్న దీపే మీ కన్న కూతురు. దీప బోన్ మ్యారో ఇస్తేనే వదిన బ్రతుకుతుందన్నయ్య, ఇది నిజం అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి పారిజాతం షాక్ అయిపోతూ దీపే ఇంటి వారసురాలన్న విషయం జ్యోత్స్నకి తెలుసా అని అడుగుతూ ఉంటుంది దాసుని. తెలుసమ్మా, నీకు కూడా చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే జ్యోత్స్నాని చూసి ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది పారిజాతం. అయితే అవునండి, దాసు చెప్పేది 100కి 100 పాళ్ళు నిజం. ఆ రోజు స్వార్థంగా ఆలోచించి నేను బిడ్డల్ని మార్చేశాను. జ్యోత్స్న మీ ఇంటి వారసురాలు కాదు, నా కొడుకు కూతురు అని అంటూ నిజాన్ని పారిజాతం క్షమాపణ చెప్తూ శివనారాయణకైతే చెప్తుంది. అప్పుడే ఇక ఇంతలో డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ మొదలవుతుంది అని అంటూ ఉంటుంది. ట్రీట్మెంట్ మొదలవడం ఏంటి డాక్టర్? బోన్ మ్యారో ఎవరిచ్చారు నా వైఫ్కి అని దశరథ అడుగుతూ ఉంటే, దీప అని అంటూ ఉంటుంది. డాక్టర్ వచ్చి నర్సు అబద్ధం చెప్పింది సార్, అసలు ఆ రిపోర్ట్స్లో ఏమాత్రం కూడా మ్యాచ్ అవ్వలేదు. జ్యోత్స్నవి మీ ఆవిడకి ఒక్క బ్లడ్ గ్రూప్ తప్ప అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక జ్యోత్స్నని చూసి కోపంతో శివనారాయణ ఏమి మాట్లాడలేక కొంచెం సేపు మౌనంగా ఉంటాడు. ఇక పారిజాతంతో నువ్వు చేసిన తప్పుకి నీ మనవరాల్ని తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపో, లేకపోతే నువ్వు చేసిన తప్పుకి ముక్కలుగా నరికేయాలి. ఇన్ని రోజులు కూడా నాతో ఉండి నాతో కాపురం చేసావు కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా నేను నా పని చెయ్యలేకపోతున్నాను, వెళ్ళిపో అని అంటూ శివనారాయణ పారిజాతాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.